ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అవి ఉన్న వాళ్ళు రాణించిన విధంగా మిగతా హీరోయిన్లు కానీ వాళ్ళు రాణించలేదు. మీరు వైజయంతి మాల దగ్గరించి చూడండి, సావిత్రి గారు, వాణిశ్రీ గారు, హేమమాలిని, మీనాక్షి శేషాద్రి, జయప్రద, కమల్ హాసన్, ప్రభుదేవ, శోభన, మీరు వీళ్ళందరినీ తీసుకోండి, వీళ్ళు ఎమోట్ చేసేంత రేంజ్లో మిగతా వాళ్ళు చేయలేరు. అవును, ఎందుకంటే వీళ్ళకి డాన్స్ ఇస్ ద బేస్. వాళ్ళు అందులో ఆరి తేరారు. అది ఏ స్టైల్ అవనండి, వాళ్ళతో చెప్పేస్తారు. వాళ్ళు డైలాగ్ చెప్పక్కర్లా, కొన్ని ఆ డైరెక్టర్ అనుకున్నట్టు ఆ భావాన్ని కళ్ళ ద్వారా చూపిస్తారు, వాళ్ళు పెదవుల ద్వారా చూపించగలరు. అది అందులో ఉన్న విషయం. సో అందుకని ఆర్ట్ని వి టుక్ యాజ్ ఆర్ ప్రొఫెషన్ అండ్ నాన్నగారి ఆశీర్వచనాలు. సో ఆయన చివరి ఈ రోజుల్లో ఏం చేసేవారంటే హీ వాజ్ బై హిమ్సెల్ఫ్ ఎంజాయింగ్. అప్పటికి ఏడాదిన్నర క్రితం ఆయన పోయే ముందు మా అమ్మగారు పోయారు సడన్గా. నేను అమెరికా నుంచి దిగిన గంటలో ఆవిడ పోయారు. దాంతో ఆయన యొక్క లైఫ్ బికేమ్ లిటిల్ సాఫ్ట్. బట్ ఒక 4-5 నెలలకి నాకు కూతురు పుట్టింది, ప్రతిభ దాని పేరు. మా అమ్మగారి పేరు చెట్టు పెట్ట, నాగ ప్రతిభ దాని పేరు. తను ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. షీ ఆల్సో డాన్సెస్ విత్ మీ కూచిపూడి. అండ్ ఎస్, షీ వాంటెడ్ టు చూస్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మెయిన్ ఇంజనీర్ గాను లేకపోతే యూనో సిఏ సైడు లేకపోతే అవి నేను వెళ్ళను నాన్న, నేను ఎందుకు వెళ్తానంటే నేను ఎంకరేజ్ చేశాను. అది చిన్న పిల్లగా ఉండడంతో ఒక ఏడాది పాటు దాన్ని చూస్తూ ఆయన చక్కగా కాలం గడిపేవారు. నేనేమన్నా విషయాలు చెప్తే ఆయన వినేవారు. ఆయన ఒక 28 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా బిజీగా అప్పుడు తిరుగుతున్నాను హేమమాలిని గారితో ప్రోగ్రాంలు. కె రాఘవేంద్రరావు గారు పిలిచి, మూర్తి గారు మీరు మంజునాథ సినిమాకి మాకు ఒక సాంగ్కి కొరియోగ్రాఫ్ చేయాలి, చిరంజీవి గారు, మీనా గారు వాళ్ళిద్దరూ శివుడు పార్వతి చేస్తున్నారు, తాండవం మీరే చేయాలి అంటే వాటికి డిస్కషన్స్ అని వెళ్ళడం, ఇవన్నీ జరగడం. అలాగే పునీత్ ఎస్ఆర్ డైరెక్షన్లో హేమమాలిని గారు పెద్ద సీరియల్ ఆవిడ జయమాతాకి అని చేస్తోంది స్టార్ ప్లస్కి. అప్పుడు నన్ను ఆ శివుడుగా చేసే అతను డాన్స్ చేయలేడంటే ఆవిడ అదేమిటంటే మీరు శివుడిని సెలెక్ట్ చేసిన అతను డాన్స్ చేయలేకపోతే నేను ఐ వాంట్ టు పర్ఫార్మ్ బికాజ్ ఐఎమ్ అ డాన్సర్ అండ్ ఐ వాంట్ శివ టు డాన్స్ అంటే అప్పుడు ఆవిడ నన్ను ప్రాక్సీగా పెట్టి ఆ షూట్ వేరే పెట్టుకున్నాం. ఇవన్నీ మా నాన్నగారు హాస్పిటల్లో ఉండగా చేసాం. ఆ టైంలో నాన్నగారు మెల్లిగా డిటీరియరేట్ అయ్యి కరెక్ట్గా డిసెంబర్ 18 పోయారు. 19 ఆయన దహన కార్యక్రమం చేసి 20 పొద్దున ఫ్లైట్లో నేను బెంగళూరు వెళ్ళి చిరంజీవి గారి షూటింగ్కి దిగాను నేను. అది ఆ విషయం నేను చేయబోతున్నాను అనేది వారం ముందు మా నాన్నకి చెవిలో చెప్పా. ఆయన సంతోషంగా 2 చేతులతో ఇలా ఆశీర్వదించారు, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆయనకి. చాలా సంతోషం. అంటే మరి రాఘవేంద్రరావు గారు చాలా పెద్ద లెవెల్, చిరంజీవి గారు పెద్ద పేరున్న మెగాస్టార్, ఇవన్నీ ఆయన విని చాలా సంతోషించారు. అప్పుడు నేను వెళ్ళి ఆ వర్క్ చేశాను. నేనేమో చెప్పొస్తున్నానంటే ఆయన ఎటువంటి వారంటే ఆయన ఎప్పుడు నాకు చెప్పింది, నాయన మన ప్రొఫెషన్ చాలా ముఖ్యం. అవును, మన కళలు మనకి ఒకసారి తలుపులు తడతారు, తట్టినప్పుడు మనం తలుపులు తీయకపోతే తర్వాత అరగంట తర్వాత మనం తలుపు తీస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆపర్చునిటీలు వచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకో, వదులుకోకు. ఏదో మా నాన్నకు ఒంట్లో బాగుండలేదు, మా ఇంట్లో పెళ్ళి, మేము నేను ప్రోగ్రామ్ చేయనండి నేను తర్వాత చేస్తాను, ఇవన్నీ పెట్టుకోకూడదని అన్నది నాకు అలవాటు. అందుకని ఈ రోజు కూడా నేను నా ప్రయారిటీ ఎవరన్నా నన్ను బలానిది మా కజిన్ పెళ్ళని ఇన్వైట్ చేస్తే నేను వస్తాను. కానీ ఒకవేళ నాకేమన్నా హేమమాలిని గారితో ప్రోగ్రామ్ కానీ నా ప్రోగ్రామ్ కానీ ఉందంటే నేను అక్కడ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత నేను ఏదో ఫంక్షన్కి అటెండ్ అవుతా అని చెప్తా. సో ఇది నాన్నగారు నాకు ఇచ్చిన ఇలాంటివన్నీ పాపం ఆయన ఆ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అవన్నీ చెప్తూ వచ్చేవారు కొన్ని విషయాలు. మెయిన్గా ఆయనకు ఆశ ఏమిటంటే ఆ పాత జ్ఞాపకాలు అన్ని ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆయన షేర్ చేసుకునేవారు. అంటే ప్రాబబ్లీ ఆయన హీ ఫెల్ట్ హీ మైట్ నాట్ లివ్ లాంగ్ ఏంటని మనకు తెలియదు, కానీ ఇలాంటి విషయాలు తర్వాత తరానికి తెలియాలి, ఇది నాలో ఉండిపోకూడదు అన్నది ఆయన చాలా ఇదిగా చెప్పి మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. అప్పుడప్పుడు మేము అనుకున్నా ఏంటి నాన్న ఇవి చెప్తున్నాం అనుకున్న రోజులు ఉండుంటాయి. ఆ చిన్న వయసులో మనకున్న రన్నింగ్ అరౌండ్ ఆడుకోవడం అని దీంతో అప్పుడు మనకి ఇవి ఎక్కువ. పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ మాకు అది అర్థమైంది. అటు మా అక్కని నన్ను ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పేవారు కొన్ని విషయాలు. నాన్న కష్టే ఫలి, కష్టపడ్డావా నువ్వు ఫలితం చూస్తావు, నువ్వు కష్టపడలేదా నీకు ఫలితం రాదు. నీకేదో నీకు పూర్వజన్మ సుకృతం ఏదో కొంచెం రావచ్చు, కానీ అవన్నీ నడమంత్రపు సీరియల్లాగా కొంచెం వచ్చి అటు వెళ్ళిపోతుంది. అలా వద్దు, నువ్వు కష్టపడు, బాగా కష్టపడు,
ఆ కష్టపడితే నీకు ఫలితం వస్తుంది అనేవారు నాన్నగారు. ఇలాగా ఆయన యొక్క చివరి జీవితం చక్కగా ఎవరు వచ్చినా చాలా ప్రేమతో అనురాగంతో అటు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవనివ్వండి, మా చుట్టాలు అవనివ్వండి, పేక పోయేంత వరకు ఆడారు ఆయన. ఆ 28 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన ఆడలేకపోయారు. అంత తప్ప ఆ పోయే ఆ పడ్డ 2 రోజుల ముందు కూడా ఆయన పేకాట ఆడారు. ఆయన జీవితం చాలా సంపూర్ణమైన జీవితం, సంపూర్ణమైన సంపదని అందరికీ ప్రపంచానికి మిగిల్చి వెళ్ళారు వారు. చాలా మనసుని కదిలించే విషయాలు చాలా చెప్పారు గురువుగారు ఇవాళ. మిమ్మల్ని మాస్టర్ గారు అనాలా గురువుగారు? నేను మీ దగ్గర నేర్చుకునే భాగ్యం నాకు కలగలేదు. నేను ఉత్త సంగీతంలో ఉండిపోయి డాన్స్ నాకు అవకాశం రాలేదు. మీకు ఇప్పటికీ టైం ఉంది నేర్చుకోవాలని. అమ్మో, డాన్స్కి కళలకి ఒక ఏజ్ అనేది లేదండి. నన్ను ఇప్పటికీ కాంచన గారు అడుగుతారు, మూర్తి నేను ఒక ఐటమ్ వచ్చి ఇదే నేర్చుకోవచ్చా, అట్లీస్ట్ ఒక జావళిలాగా నాకు నేర్పిస్తావా అంటారు. శారద గారు ఎప్పుడు కనిపించిన మాస్టర్ గారు నా జీవితంలో కోరిక ఉండిపోయిందండి, మీ దగ్గర నేను నేర్చుకోవాలనుకున్నాను కానీ నాకు కొంచెం హెల్త్ అవి చూసుకుని నేను ఎప్పుడో ఒక టైంలో నేను వచ్చి మీదే నేర్చుకుంటాను. ఆ మాట అంటమే పెద్ద విషయం అండి మనకి ఇలాంటి కళాకారులు. సో ఏజ్ అన్నది నాట్ ద థింగ్. సో మా దొడ్డమ్మ గారుకి మీరు చాలా ఆత్మీయులు. ఒక దుర్గాదేవి గారు నాకు తల్లి లాంటిది దుర్గాదేవి గారు. మేము ఎన్నో ప్రోగ్రాంలు ట్రావెల్ చేసాం, అమెరికా మొత్తం తిరిగాం 84లో, దాదాపు 50 నగరాలు వెంపటి గారితో. సో మాకు తల్లిలాగా మాతో కూడా ఉంటుండే దుర్గా గారు. బకుళాదేవి వేషం, చండాలికలో మాయ వేషం, అసలు ఈ గెటప్కి ఆ గెటప్కి అసలు వైడ్ రేంజింగ్. ఎస్వి రంగారావు రేంజ్ ఆవిడ. అందులో వచ్చిందా ఆవిడ మాయ అంటే మరి మీకు తెలుసు కదా, చండాలిక తల్లి అన్ని మాయలు మంత్రాలతో చేయగలదు, అలాంటి క్యారెక్టర్. ఇక్కడ వకుడాదేవి అంటే శ్రీనివాసు తల్లి, చాలా భవ్యంగా ఎదురు చూస్తురా తండ్రి. కరెక్ట్. సంగీతరావు గారి మధురమైన సంగీతం, అద్భుతం. అసలు గొప్ప ప్రపంచంలోకి తీసుకెళ్లారు మూర్తి గారు ఇవాళ. ఫైనలీ అఫ్ కోర్స్ నాన్నగారిని మీరు చాలా మనసులో గుండెలో మిస్ అవుతారు కదా, ఎందుకంటే నాన్నే సెలబ్రిటీ అయినా ఎటువంటి మహానుభావులైనా మనకి మాత్రం ఇంట్లో నాన్న. నాకు మా అమ్మ నాన్న దే ఆర్ ఆల్వేస్ మై వాట్ యు సే వెల్ విషర్స్ అవనండి, దే ఆర్ మై మై ఇట్స్ అ ఫంటాస్టిక్ ఫీల్. అది ఒక మనం కొడుకుగా నేను చెప్పలేను. ప్రతిదీ ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఆయన చేసిన విషయాలన్నీ నేను ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. ట్రయింగ్ టు బీ సింపుల్, ట్రయింగ్ టు హెల్ప్ పీపుల్. బాబా గారు అన్నట్టు దట్ది లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని అన్నారు. మనం చేయగలిగిన చేయున్నతిని మనం 10 మందికి ఇద్దాం. అది కళ రూపంలో అవనివ్వండి, వేరే ఏమన్నా ఫినాన్షియల్గా అవనివ్వండి, లేదా ఉద్యోగం ఇప్పించడమా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కన్సల్టేషన్లో స్పీచ్లు ఇవ్వటమా, అన్నీ ఐ లవ్ టు డూ ఆల్ సచ్ థింగ్స్. ఇవన్నీ నేను నేర్చుకుంది నాన్నగారి దగ్గర నుంచే. సో ఐ టేక్ హిమ్. మా గురువు గారు వెంపటి చినసత్యం గారు, అలాగే మహానటి హేమమాలిని గారు. ఆవిడతో నేను 32 ఏళ్ళగా డాన్స్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసింది. ఆవిడ అద్భుతమైన నర్తకిమణి కదా. అంటే మేము చూసాం తెర మీద, కానీ వెనక మీకు ఆవిడ సాధన అది మీకే తెలుసు చాలా. నేను 32 ఏళ్ళగా ఆవిడతో చేస్తున్నాను. ఆవిడ ఆ బిహేవియర్ ప్యాటర్న్, మనుషులతో కళాకారులతో ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ముందు అసలు కొనసాగించడమే గొప్ప విషయం, పెద్ద విషయం. ఆవిడకున్న బిజీ స్కెడ్యూల్కి ఆవిడ ఒక ఎంపీగా ఉండి పెద్ద స్టారు, యాక్ట్ చేయటం, డ్రీమ్ గర్ల్, ఫ్యామిలీ, డైరెక్షన్, author, she's a singer, she's an editor, you name it, she's in that. కానీ above all she's a wonderful human being. అది ఆవిడతో మనం ప్రయాణిస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది, ప్రయాణించే లేని వాళ్ళకి అది తెలియదు. సో ఆవిడ దగ్గర నేను చాలా కూడా నేర్చుకున్నాను. ఐ లవ్ లెర్నింగ్ థింగ్స్. బుక్లీ నాలెడ్జ్ నాకు అంత అలవాట్లేదు. ఐఎమ్ నాట్ అ యావిడ్ బుక్ రీడర్ ఆల్సో, బట్ ఐ లవ్ లెర్నింగ్ ఫ్రమ్ పీపుల్స్ గుడ్ విల్. అది చిన్నపిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, వాళ్ళు ఏమి పనికిరాని వాళ్ళు అవనివ్వండి, కానీ వాళ్ళలో ఒక మంచితనాన్ని నేను ఐ ట్రై టు లెర్న్, బికాస్ దట్స్ హౌ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఫాదర్.